విభుడేసు సజీవుడు అదృశ్య దైవ స్వరూపియే ఆది స్వయం సంభవుడు అదృశ్య దైవ స్వరూపియే ఆది స్వయం సంభవుడు ఆద్యంతరహితం అసమాన చరితం ఆద్యంతరహితం అసమాన చరితం ఆ దివ్య కాంతిని గనుమా ప్రభు క్రీస్తు నిజ దైవము విభుడేసు సజీవుడు సర్వ సృష్టికి మూలం శ్రీయేసుడే సర్వజీవుల పోషకుడు సర్వ సృష్టికి మూలం శ్రీయేసుడే సర్వజీవుల పోషకుడు సర్వ మానవ పాప పరిహారము సర్వ మానవ పాప పరిహారము ఉర్విన్ ప్రభు కాంతిని గనుమా ప్రభు క్రీస్తు నిజ దైవము విభుడేసు సజీవుడు మరణాంధకారములను తొలగించెను పరలోక ద్వారము తెరిచే మరణాంధకారములను తొలగించెను పరలోక ద్వారము తెరిచే చిరజీవాక్షేతల్ వెలుగొందెను చిరజీవాక్షేతల్ వెలుగొందెను పర గురు కాంతిని గనుమా దైవము విభుడేసు సజీవుడు అభయంబునిచ్చు నజరేయుడు విభవాత్మ తేజోమయుడు అభయంబునిచ్చు నజరేయుడు విభవాత్మ తేజోమయుడు ప్రభు క్రీస్తు నిజ దైవము విభుడేసు సజీవుడు. ఓకే, ఇంకొక చిన్న పాట పాడుకుందాము. ఇప్పుడే అందరూ వస్తున్నారు కదా, అందుకని. ఓకే, రైట్, ఈ పాట పాడుకుందాము. అందరికి వినపడుతుంది కదా నా వాయిస్? వినపడుతుంది అంకుల్. రైట్ రైట్, ఓకే. డాడీ ఏదో పాడతానని పోయిన వారం అన్నాడు సుదీప్తి. అంకుల్ ఇప్పుడే వచ్చారు అంకుల్, అడుగుతున్నాను, ఓపిక లేదంటున్నారు. అవునా? ఓకే ఓకే, అయితే డాడీని పాడమందాం. ఈ పాట నేను ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను. ఓకే అంకుల్, ఇప్పుడే వచ్చారు అంకుల్ డాడీ. వచ్చాడా?
అయితే ప్రైజ్ లాడన్నా ప్రైజ్ లాడ్ సంజయ్. ఈ పాట పాడుకుందాం మనం. రైట్. దైవం ప్రేమ స్వరూపం, ప్రేమకు భాష్యం శ్రీయేసుడే. అవనిలో దైవం ప్రేమ స్వరూపం, ప్రేమకు భాష్యం శ్రీయేసుడే. ఆ ప్రేమే త్యాగభరితం, సిలువలో దివ్య చరితం. ఆ ప్రేమే త్యాగభరితం, సిలువలో దివ్య చరితం. దైవం ప్రేమ స్వరూపం, ప్రేమకు భాష్యం శ్రీయేసుడే. అవనిలో దైవం ప్రేమ స్వరూపం, ప్రేమకు భాష్యం శ్రీయేసుడే. ఈ ధరలో ప్రేమ శూన్యం, ఆదరణ లేని గమ్యం. ఈ ధరలో ప్రేమ శూన్యం, ఆదరణ లేని గమ్యం. మధురంపు యేసు ప్రేమ, మది నింపు మధుర శాంతి. మధురంపు యేసు ప్రేమ, మది నింపు మధుర శాంతి. దైవం ప్రేమ స్వరూపం, ప్రేమకు భాష్యం శ్రీయేసుడే. అవనిలో దైవం ప్రేమ స్వరూపం, ప్రేమకు భాష్యం శ్రీయేసుడే. కరుణించి క్రీస్తు నీకై మరణించె సిలువ బలి అయి. కరుణించి క్రీస్తు నీకై మరణించె సిలువ బలి అయి. పరలోక దివ్య ప్రేమన్ ధరణిచ్చే నిన్ను బ్రోవన్. పరలోక దివ్య ప్రేమన్ ధరణిచ్చే నిన్ను బ్రోవన్. దైవం ప్రేమ స్వరూపం, ప్రేమకు భాష్యం శ్రీయేసుడే. అవనిలో దైవం ప్రేమ స్వరూపం, ప్రేమకు భాష్యం శ్రీయేసుడే. ఓకే, స్తోత్రం. రైట్, మనము స్టార్ట్ చేసుకున్నాము. 8 దాటిపోయింది కాబట్టి దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. వచ్చినటువంటి సహోదరి సహోదరులకి అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ దినము క్రొత్తగా జాయిన్ అయినటువంటి వారు ఎవరైనా ఉంటున్నట్లయితే మీ యొక్క హస్తాలు ఎత్తి చూపించవచ్చు. ప్రత్యేకంగా మీకు అందరికి నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను, శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి యేసుక్రీస్తు నామంలో శుభాలు. మరి ఈ సమయంలో మరి గత కొన్ని వారాలుగా మనము యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి ధ్యానిస్తూ వస్తూ ఉంటున్నాము. గత వారము కొంత డిస్టర్బెన్స్ జరిగింది, అనగా నేను వేరే చోట ఉండటం బట్టి అక్కడ సరిగా నెట్ సరిగా పనిచేయకపోవటం బట్టి నేను అది కంప్యూటర్ కూడా ల్యాప్టాప్ కూడా ఆగిపోవటం బట్టి సరిగా నేను టీచ్ చేయలేకపోయాను. దాన్ని బట్టి మరి సారీ చెప్తూ ఉంటున్నాను. మరొకసారి మరి ఈ దినాన మనము లాస్ట్ వీక్ చెప్పుకున్నటువంటి అంశాలను ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ తర్వాత మనము మన యొక్క డైలీ లెసన్లోనికి వెళ్దాం. రైట్,
లాస్ట్ వీక్ మనము ఏమేమి జ్ఞాపకం చెప్పుకున్నాం అనేటువంటిది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు నరావతారిగా కన్యక గర్భాన పుట్టాడు అనేటువంటిది బైబిల్ మనకి ప్రవచన రూపంలో తెలియజేసినటువంటి అంశాలని జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథంలో చూసాం, మీకా గ్రంథంలో చూసాం. అనగా యెషయా గ్రంథంలో ఆయన ఎవరికి పుడతాడు, తర్వాత ఆయన ఏమై ఉన్నాడు, ఎవరై ఉన్నాడు ఆయన అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకున్నాం. అనగా కన్యక గర్భమున పుడతాడు అనేటువంటిది యెషయా యేసుక్రీస్తు పుట్టుకకు మునిపే 700 సంవత్సరాల మునిపే ఆయన రాశాడు అనేది చూసాం. అంతేకాదు ఆయన పుట్టబోయేటువంటి ఆ శిశువు ఎవరు అనేటువంటిది కూడా 9వ అధ్యాయం 6 నుంచి 7 వచనాల్లో చూస్తాం. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అనేటువంటిది అక్కడ తెలియజేసినట్టు కూడా మనం చూస్తాం. తర్వాత మీకా గ్రంథంలోనేమో ఆయన ఎక్కడ పుడతాడో రాయబడింది. అక్కడ చక్కగా బెత్లెహేము గ్రామంలో పుడతాడు అనేటువంటి విషయాన్ని, అనగా అది బెత్లెహేము కుగ్రామం అయినప్పటికీ కూడా దాని నుంచి లోకరక్షకుడు రాబోతూ ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని మీకా కూడా అలాంటి సమయంలోనే దాదాపు 700 సంవత్సరాలకు ముందే మరి యేసు ప్రభు పుట్టుకకు మునుపు రాసినట్టు మనం చూస్తాం. తర్వాత ఆయన నరావతారిగా పుడతాడు అనేటువంటిది అనేక మందికి ముందుగానే చెప్పబడింది. ఆయన పుట్టుకకు మునిపే జకర్యాకు చెప్పబడింది, మరియమ్మ గారికి చెప్పబడింది, ఎలిజబెత్కు చెప్పబడింది, ఆ తర్వాత యోసేపుకు, అనగా తన తండ్రిగా పిలువబడినటువంటి యోసేపుకు, ఆ తర్వాత గొర్రెల కాపరులకు కూడా చెప్పబడింది, జ్ఞానులకు కూడా చెప్పబడింది, తర్వాత సిమియోనుకు కూడా చెప్పబడింది, తర్వాత అన్నాకు చెప్పబడినట్టు మనం లాస్ట్ టైము జ్ఞాపకం చేసుకున్నాం. అంతేకాదు కన్యక గర్భాన నరావతారిగా ఎందుకు పుట్టాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం లాస్ట్ టైం జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే దేవుని ప్రత్యక్షపరచుటకు, అనగా దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని యొక్క గుణ లక్షణాలని ఆయన ప్రత్యక్షపరచటం కొరకు ఆయన నరావతారిగా పుట్టాడు అనేటువంటిది మనం ఆ యోహాను సువార్తలో కూడా చూసాం మనం. అనగా దేవుణ్ణి ఎవరును ఎప్పుడునూ చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే దేవుణ్ణి ఎవరిని ఎప్పుడు చూడలేదు అనేదానికి చాలా విషయాలు కూడా మనం గుర్తు చేసుకున్నాం. తర్వాత ప్రవచనాలు నెరవేరటం కొరకు ఆయన కన్యక గర్భాన నరావతారిగా పుట్టవలసిన అవసరం ఏర్పడింది. అంతేకాదు దావీదు నిబంధనను స్థిరపరచుటకు, అనగా దావీదుతో ప్రభు ఏమంటాడనంటే నీ యొక్క సింహాసనం మీద ఎల్లప్పుడూ కూడా నీ సంతతి కూర్చొని ఉంటది అని చెప్తాడు. అంటే యేసు ప్రభు వారు దావీదు కుమారునిగా పిలువబడినాడు, దావీదు సంతతిలో పుట్టినటువంటి వాడు కాబట్టి ఆయన నిత్యము ఆయన రాజ్యమును ఏలేటువంటి దేవుడిగా ఉన్నాడు అనేది కూడా మన వాక్యంలో చదువుతున్నటువంటి దాన్ని బట్టి దావీదు నిబంధనను స్థిరపరచుటకు ఆయన నరావతారిగా పుట్టాడు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత మన పాపములకు పరిహారము చెల్లించుట కొరకు, బలియాగము చెల్లించుట కొరకు, అనగా పాపము వలన మరణం వచ్చింది, పాపం యొక్క శిక్ష మరణముగా చూస్తూ ఉంటున్నాం మనము. దాని నుండి మనల్ని తప్పించుటకు గాను, మనకు నిత్య జీవం ఇవ్వటకు గాను ఆయన ఈ లోకమునకు వచ్చి మనం పొందవలసినటువంటి మరణాన్ని ఆయన పొంది ఆ మరణాన్ని జయించి 3వ దినాన తిరిగి లేచుట ద్వారా మనకు ఆ యొక్క పాపముల నుండి పరిహారము మరి చెల్లించినట్టు మనం చూస్తున్నాం. తర్వాత మానవుని దేవునితో సమాధానపరచుటకు, అనగా ఒకానొక సమయంలో దేవునితో మానవుడు దూరం అయిపోయాడు, ఆయన సహవాసము నుండి దూరం అయిపోయాడు. ఆ యొక్క ఏదేను తోట నుండే ఆ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆదాము దేవుడు చేయొద్దన్న పని చేయటం ద్వారా దేవుని యొక్క సహవాసానికి దూరం అయిపోయాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు వచ్చి ఆ శిలువ మీద మరణించి తిరిగి లేచుట ద్వారా తిరిగి మరలా మనల్ని దేవునితో ఆ యొక్క సమాధాన పరచుటకు ఆయన ఈ లోకానికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. తర్వాత విశ్వాసులకు మాదిరిగా ఉండటం కొరకు, అంటే ఆయన పాపము చేయకుండా, ఆయనలో పాపము లేకుండా ఈ లోకములో జీవించినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఆయన అందరికీ మాదిరిగా ఉండటం కొరకు, అనగా నరుని రూపములో ఆయన ఈ యొక్క మానవ శరీరాకారంలో ఉండి, మనం అనుకుంటున్నాము ఈ శరీరంలో ఉన్నంత కాలం బలహీనతగానే ఉంటాం, మనం ఇలాగే పాపం చేస్తూ ఉంటాము అని మనం అనుకుంటా ఉంటాం. కానీ యేసు ప్రభు వారు అందుకని ఈ శరీరంలో ఉండి పాపం చేయకుండా, పాపము లేకుండా తను జీవించిన విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం.
తర్వాత ప్రధాన యాజకునిగా విశ్వాసికి కనబరుచుకొనుటకు, అనగా మరి మన ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూసినట్టు మన ప్రధాన యాజకుడు ఎవరు అనేది చూసినప్పుడు అక్కడ అహరోను, మోషే ఇలాంటి వాళ్ళందరినీ మనం చూసుకుంటున్నాం. అహరోను వంశావళిలో ఉంటున్నటువంటి వాళ్ళు యాజకులుగా పిలువబడినట్టు మనం చూస్తాం అన్నమాట. మరి హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే ఆయనే మన ప్రధాన యాజకుడిగా మనకంటే ముందుగా ఆ పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాడు. అంటే మానవునిగా ఉండి కూడా ఆయన అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాడు, మనల్ని ఆ పరిశుద్ధ స్థలములోనికి తీసుకుని వెళ్ళుటకు గాను అనమాట. అనగా మనం ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూసినట్లయితే ఆ విధమైనటువంటి బలి అర్పణ జరిగిన తరువాత ఆ రక్తాన్ని తీసుకొని మరి సంవత్సరంలో ఒకసారి ఆ యొక్క ఏది పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు ప్రవేశిస్తాడు. అదే విధంగా యేసు ప్రభువారు మన తరపున మనల్ని ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి తీసుకుని వెళ్ళుటకు గాను, అనగా దేవుని సన్నిధి. అతి పరిశుద్ధ స్థలం అంటే దేవుని సన్నిధి అన్నమాట. దేవుని సన్నిధిలో ఉన్నటకు మనం అనర్హులము, కానీ యేసు ప్రభువారు మానవాకారంలోనికి వచ్చి ఆయన ప్రవేశించుట ద్వారా మనల్ని కూడా అదే అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి అర్హతని తీసుకొని వచ్చాడనమాట. అందుకనే ప్రధాన యాజకుడిగా తన విశ్వాసి కనబరుచుకున్నటకు అనేది మనం చదువుతున్నాం. దుష్టుని వాని క్రియలను లయపరచుటకు, అనగా దుష్టుడు ఇంకెప్పుడు ఈ మానవుడు ఈ పాపములోనే ఉండిపోవాలా, వీడు నిత్య నరకాగ్నికి గురైపోవాలా, నేను నరకాగ్నిలోనికి ఎలా వెళ్ళిపోతాను, నాతో పాటు వీళ్ళందరినీ కూడా అగ్నిలోనికి తీసుకుని వెళ్ళిపోతాను, నిత్య నరకాగ్నిలో తీసుకుని వెళ్ళిపోతాను అని అనుకున్నాడు. కానీ యేసు ప్రభు వారు మానవ ఆకారంలోనికి వచ్చి నరావతారిగా వచ్చి ఆయన ఆ మరణమును జయించేశాడు. అంటే నేను అంతకుముందు జ్ఞాపకం చేశాను మీకు, అనగా మనల్ని దేవునితో సమాధానపరిచాడు, సహవాసానికి తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత ఈ యొక్క మరణము నుండి, అనగా నిత్య మరణము నుండి తప్పించాడు మనల్ని. ఎలాగా? ఆ మరణం తాను పొంది తిరిగి లేచుట ద్వారా, పునరుద్ధానుడవుట ద్వారా తను ఆ దుష్టుని యొక్క క్రియలన్నిటిని కూడా లయపరిచాడు అనేది మనం చూస్తున్నాం. చారిత్రాత్మకమైన శాపము నుండి విడుదలనిచ్చుటకు, అనగా ఆదాము సంతానము ఏ విధంగా అక్కడ ఆ శాపమునకు గురై ఉంటున్నదో దాని నుండి విడుదల కలుగు చేశాడు. ప్రతి మానవునికి కూడా ఆ శాపము సంప్రాప్తమైంది. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క శిలువ మరణము పునరుద్ధానము ద్వారా నిత్య జీవం మనకి ఇవ్వటం ద్వారా ఆ శాపము నుండి మనలను బయటికి తీసుకొని వచ్చాడు యేసు ప్రభువారు. యెహోయాకీము, అతని కుమారుడు యెహోయాకీను, వీళ్ళందరి గురించి మీరు అక్కడ చదవచ్చు అనమాట. అవన్నీ వివరించడానికి ఎక్కువ టైం పడుతుందని వివరించడం. విరిగి నలిగిన వారిని స్వస్థపరచుటకు, ప్రభువు హితవత్సరం ప్రకటించుటకు నేను వచ్చి ఉన్నాను అనేటువంటిది అక్కడ లూకాసు వార్తలో మనం చదువుతాం అన్నమాట. కాబట్టి ఆయన ఎవరి కొరకు వచ్చాడు అని అంటే, ఎవరైతే విరిగి నలిగినటువంటి హృదయం కలిగి ఉంటారో, అంటే మనలను మనం తగ్గించుకొని దేవునిని హెచ్చించే స్వభావం కలిగి ఉంటున్నప్పుడు తప్పకుండా ఆయన మన కొరకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తాం అన్నమాట. తర్వాత మరి ఎంతో మంది రోగులను స్వస్థపరచుటకు ఆయన వచ్చాడు అనేటువంటి చూస్తున్నాం మనం. అవును, ఆయన నిజంగానే అనేక మంది రోగులను స్వస్థపరిచిన విధానం కూడా మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యమును ప్రకటించుటకు ఆయన వచ్చాడు అనేది చూసాం. తర్వాత సమృద్ధి అయినటువంటి జీవమునిచ్చుటకు, మరి యోహాను సువార్త 10:10లో చదువుతూ ఉంటాం మనం. ఏంటంటే సమృద్ధి అయినటువంటి జీవం, నేను గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఉన్నాను అని అంటాడు అనమాట. అది ఏదో సమృద్ధి అంటే ఇంకా దానికి ఏ విధమైనటువంటి లోపము లేనటువంటి జీవం అన్నమాట. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సమృద్ధి అనే జీవమునిచ్చుటకు ఆయన లోకానికి వచ్చాడు అనేటువంటి. తర్వాత తండ్రిని మహిమపరచుటకు నేను వచ్చానంటాడు. 17వ అధ్యాయంలో ఆయన గెత్సెమనే తోటలో చేసినటువంటి ప్రార్థన యోహాను సువార్తలో చూస్తాం మనం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 4వ వచనంలో చదివేది ఏంటంటే, మనం చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పనిని భూమి మీద నేను నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని అని అంటాడు. కాబట్టి ఆయన ఈ లోకమునికి వచ్చింది ఎందుకనంటే, మానవునిగా దేవునికి మహిమకరముగా జీవించగలము ఈ శరీరములో అనేది నిరూపించుట కొరకు అన్నమాట. అందుకనే మనల్ని కూడా ఆయన కోరుకుంటుంది ఏంటంటే, నేను జీవించాను, మీరు కూడా జీవించగలరు. నేను ఈ మరణమును జయించాను, మీరు కూడా నాలాగే మరణమును జయించగలరు. ఒకనాడు మీరు నాతో ఉంటారు, నిత్య జీవములో ఉంటారు అనేటువంటిది ఆయన చెప్పుటకు ఈ లోకానికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. తండ్రిని మహిమపరచుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఇది మనము యేసుక్రీస్తు యొక్క
మానవత్వం గురించి మనం కొన్ని విషయాలు బైబిల్ చెప్తున్నటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఆయన మానవుడు అని చెప్పడానికి, అనగా ఇప్పుడు దాకా మనం దైవత్వం గురించి విన్నాం, మనం దైవ నరుడు అనే విషయాన్ని గురించి కూడా విన్నాం మనం. అంతేకాదు నరావతారిగా ఈ లోకములోనికి వచ్చాడు అని అంటున్నప్పుడు ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడు, ఆయన సంపూర్ణమైనటువంటి దేవుడు. ఈ సత్యాన్ని అంగీకరించడానికి చాలా పెద్ద మనసు కావాలన్నమాట. అంటే చక్కగా వాక్యమును ఆత్మీయ దృష్టితో ఆలోచించినప్పుడు చక్కగా అర్థమవటానికి వీలవుతుంది. మీకు గమనించండి దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడు, ఆయన సంపూర్ణమైనటువంటి దేవుడు. అనగా మానవునిగా ఆయన ఏ విధమైనటువంటి లక్షణాలని కలిగి ఉంటున్నాడు, దేవుడుగా ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు ఇదివరకు మనం చూసాం. అనగా ఆయన దైవత్వ లక్షణాలన్నింటి గురించి కూడా మనం చాలా వరకు ధ్యానించాం. ఇప్పుడు ఆయన నరునిగా ఉంటున్నప్పుడు మానవ లక్షణాలను కలిగి ఉంటున్నాడు. ఈ విషయం మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు ఆయన అసమానమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వాడు, అనగా దైవ నరుడు అని పిలువబడ్డాడు. అనగా దైవత్వం సంపూర్ణంగా ఉన్నటువంటి వాడు, మానవత్వము సంపూర్ణంగా ఉన్నటువంటి వాడు. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. గమనించండి దేవుని బిడ్డలారా. కాబట్టి మానవ తల్లిదండ్రులు ఆయనకున్నారు. లోక సువార్తలో మనం చదువుతాం అన్నమాట, మానవ తల్లిదండ్రులు ఆయనకున్నారు. గలతీ పత్రికలో మనం చదివిన ఏంటంటే స్త్రీకి పుడతాడు ఆయన, స్త్రీకి పుట్టాడు కాలము సంపూర్ణమైనప్పుడు అనేటువంటిది మనం చూస్తాం. తర్వాత మానవ శరీరము, మనస్సు, ఆత్మ ఆయనకు ఉన్నట్టు మనము వాక్యంలో చదువుతూ ఉంటాం. నేను ఇక్కడ రిఫరెన్సెస్ ఇచ్చాను, మీరు తర్వాత ధ్యానించండి. నేను అవుట్లైన్స్ చెప్పుకుంటూ వెళ్తున్నాను, ఎందుకంటే ఇవి మీరు గుర్తు పెట్టుకున్నట్లయితే చక్కని అవగాహన కలిగి ఉంటారనేది నా ఉద్దేశం అన్నమాట. తర్వాత ఆయన మానవునిగా కనబడ్డాడు, అంతేగాని ఏదో అద్భుతంగా అప్పుడప్పుడు వచ్చేసి మాయమైపోయి లేకపోతే ఆ సమయంలో కనపడి మళ్ళా మాయమైపోవటం లేదు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు ఈ యొక్క భూ ప్రపంచం మీద. ఆయన మధ్య ఆసియాలో ఆయన జీవించాడు అనే కాబట్టి గమనించండి, ఇక్కడ మనం చూసినట్టే సమరయ స్త్రీకి ఆయన కనపడ్డాడు. అనగా సమరయ స్త్రీ ఎందుకన్నారనంటే ఆ సమరయ ప్రాంతము నుంచి వచ్చినటువంటి స్త్రీ కాబట్టి ఆమెను సమరయ స్త్రీ అని అంటున్నట్లు మనం చూస్తున్నాం. అయితే ఆమెకు కనబడి తనతో మాట్లాడిన విధానాన్ని మనం చూస్తాం. అంతేకాదు ఆమె వెళ్ళిపోయి ఆయన గురించి చెప్పుద్ది. ఏమని చెప్పుద్ది? నేను ఏమై ఉన్నానో నా విషయాలన్నీ నాతో చెప్పినటువంటి ఆయన నేను చూశాను, రండి అంటే ఆయన మెస్సియా కాదా అన్నట్టు తీసుకొని వచ్చినట్టు మనం చూస్తాం. తర్వాత యూదులకు ఆయన మానవునిగానే కనపడ్డాడు. అనేక మంది యూదులు ఆయన మానవునిగానే చూశారు. చరిత్ర చెప్తున్నటువంటి సత్యం ఇది ఏంటంటే, మరి ఇజ్రాయెల్ దేశంలో యేసుక్రీస్తు అనేటువంటి ఒక ఆయన జీవించాడు, ఆయన ఈ విధమైనటువంటి అద్భుతాలు చేశాడు. ఇవి క్రైస్తవేతరులు రాసినటువంటి బుక్స్ ఆధారంగా కూడా మనం చెప్పగలం అన్నమాట. అంటే ఆ దినాల్లో ఉంటున్నటువంటి చరిత్రకారులు రాసినటువంటి పుస్తకాలు అనేకమైనవి ఉంటున్నవి. కాబట్టి వాటి ద్వారా కూడా ఆయన మానవుడు అని చెప్పడానికి మనకు చాలా ఆధారాలు ఉన్నాయి. తర్వాత మరియమ్మకు ఆయన మానవునిగానే కనపడ్డాడు. 20వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన మనం కొన్ని విషయాలు చదువుతూ ఉంటున్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఆయన ఒక తల్లిగా ఆమె యొక్క బాధ్యతని ఇంకొక వ్యక్తికి అప్పగిస్తూ ఉంటున్నట్లు కూడా మనం చూస్తాం అనమాట. అంటే ఒక కుమారునిగా ఆమె యొక్క బాధ్యతను అనమాట, తల్లిగా ఉన్నది కాబట్టి ఇంకొక తనకి అప్పగిస్తూ ఉంటున్నట్టు ఒక మానవునిగా అనమాట ఆయన చేస్తున్నటువంటి విషయాలు చూస్తాం. తర్వాత రక్త మాంసములు కలిగినటువంటి వాడుగా ఉన్నాడని హెబ్రీ పత్రికలో మనం చదువుతాం. రక్త మాంసములు కలిగి ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు ఆయన, కాబట్టి ఆయన మానవుడే అనేది చెప్పడానికి వీలవుతుంది. అంతేకాదు సామాన్య మానవునిగా ఆయన ఎదిగాడని. ఆయన దాదాపు 30 సంవత్సరములు వాళ్ళ తల్లిదండ్రులతో ఉన్నట్టు బైబిల్ రికార్డ్స్ మనకి చెప్పబడుతూ ఉంటున్నాయి అన్నమాట. 30 సంవత్సరములు వాళ్ళ తల్లిదండ్రులతో ఉండి వాళ్ళ తండ్రి వడ్రంగి పనిచేసి ఆ విధంగా పనిచేస్తూ ఉండేవాడు. అయితే ఆయనతో పాటు ఈయన కూడా తండ్రికి సహాయకుడిగా ఉంటున్నట్లు వాక్య విధానాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి దేవుని బిడ్డలారా. కాబట్టి సామాన్య మానవునిగా ఆయన ఎదిగాడు. తర్వాత మానవునిగా ప్రశ్నలు అడిగాడు, సహజమైనటువంటి రీతిగా మానవునిగా ప్రశ్నలు అడిగాడు అనమాట. తర్వాత జ్ఞానమందు ఎదిగాడు. అంటే అక్కడ మనం చదువుతాం లూకా సువార్త 2:52లో యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లెను అనేది మనం చదువుతాం యేసుక్రీస్తుని గురించి.
అనగా ఆయన సహజమైనటువంటి ఈ లోక జ్ఞానములో నుంచి ఎదిగినట్టు మనం చూస్తాం. జ్ఞానమందు వయస్సునందు ఎదిగాడు అనగా శారీరకంగా ఎదిగాడు. అంతేకాదు, వయస్సునందు దేవుని దయయందు ఎదిగాడు, మనుష్యుల దయయందు కూడా ఎదిగాడు. చాలా మంది ఈ లోకంలో దేవుని బిడ్డలు అయిపోయిన తర్వాత మనుషులతో మాకేం పని లేదండి, మేము ఈ లోక సంబంధమైనటువంటి వాళ్ళం కాదండి, మేమంతా పరలోక సంబంధమైనటువంటి వాళ్ళమండి, కాబట్టి మీతో మాకేం అవసరం లేదండి, మేమంతా కూడా పరలోక సంబంధమైనటువంటి వాళ్ళము అని చాలా మంది ఏదో చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి గురించి చదువుతుంటున్నప్పుడు ఈ విషయాన్ని గ్రహించండి. జ్ఞానమందు వయస్సునందు దేవుని దయయందు మనుష్యుల దయయందు వర్ధిల్లినట్టు రాయబడింది వాక్యం. అందుకనే యేసు ప్రభు వారు అనేక మందిని హృదయాలని ఆయన గెలుచుకోగలిగాడని అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. తర్వాత జ్ఞానములో తక్కువైనటువంటి వాడుగా కనబడినట్టు మనం చూస్తాం. ఎలాగా అని మనం చూసినట్టే, అక్కడ అనగా దేవునితో ఉండే భాగ్యాన్ని వదులుకొని మన కొరకు తను తాను తగ్గించుకొని వచ్చేసాడు. అందుకని ఆ విధంగా చెప్పబడుతుంది. తర్వాత ఆయన ప్రార్థించాడు. ప్రార్థించాడంటే మరి దేవుడు ప్రార్థించడం ఏంటి కాదు, మానవునిగా వచ్చాడు కాబట్టి ఆయన తండ్రిని ప్రార్థించినట్టు మనం చూస్తాం. ఒక మానవునిగా, కుమారునిగా ఈ లోకములోకి వచ్చాడు కాబట్టి ఒక తండ్రిగా దేవునికి తను ప్రార్థించినట్టు మనం చూస్తాం. తర్వాత శోధింపబడినట్టు చూస్తాం మనం, మత్తయి సువార్తలో చూస్తాం మనం. అంతేకాదు హెబ్రీ పత్రికలో చూస్తాం మనం. ఆయన శోధింపబడు వారికి సహాయము చేయుటకు శక్తి కలిగినటువంటి వాడు ఆయన అనేటువంటిది హెబ్రీ పత్రికలో చూస్తాం. 4వ అధ్యాయం హెబ్రీ 4:15 ఏం చదువుతామంటే, మన ప్రధాన యాజకుడు మన వలనే అన్ని విషయాల్లో శోధింపబడినను పాపము లేకుండా ఉన్నాడు. ఇది మనం అక్కడ చదివేది. కాబట్టి ఆయన శోధింపబడ్డాడు. ఎందుకు? మానవుడికే శోధనలు వస్తాయి. అర్థం చేసుకోండి. అది ఎవరికి శోధనలు వస్తాయి అని అంటే, దేవుని మీద నమ్మకం ఉంచిన వారికే శోధనలు వస్తాయి. అంతేగాని అవిశ్వాసులకి శోధనలు రావు. చాలా మంది అంటుంటారు, దేవుని నమ్మకుండానే నాకు శోధన వచ్చింది అంటారు. ఒకటిదే, శోధన ఎవరికి వస్తుంది అంటే దేవుని బిడ్డలకు మాత్రమే శోధన వస్తుంది. అర్థం చేసుకోండి, దేవుని బిడ్డలకే శోధనలు వస్తాయి. దేవుని నమ్మిన వారికి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారే ఆ మాటకు అర్హులు అనమాట. రైట్. విధేయత నేర్చుకున్నాడు. హెబ్రీ పత్రికలో చదువుతాం మనం. ఆయన విధేయత నేర్చుకున్నాడు. మానవునిగా దేవునికి లోబడి ఉండటం, ఆ విధేయతను నేర్చుకున్నాడు. ఆయన ఆకలిగా ఉన్నాడు. ఆయన గమనించండి. అప్పుడే అందుకనే శోధకుడు ఎందుకు శోధించవలసిన పరిస్థితి ఏర్పడిందంటే ఆకలిగా ఉన్నాడు. అప్పుడు నువ్వు దేవుని కుమారుడు కదా, కాబట్టి నీవు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తింటే బాగుంటది కదా అన్నట్టు శోధించాడు అన్నమాట. గమనించండి దేవుని బిడ్డ. కాబట్టి ఆయన ఆకలిగా ఉన్నాడు. అంతేకాదు దప్పిగా ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం చదువుతూ ఉంటాం అన్నమాట. దప్పిగా ఉన్నాడు. సిలువలో ఆయన దప్పిక కొన్నట్టు మనం చూస్తాం. తర్వాత అలసిపోయినట్టు కొన్ని సందర్భాల్లో చదువుతూ ఉంటాం మనం. తర్వాత నిద్రిస్తూ ఉంటున్నట్లు కూడా కొన్ని సందర్భాల్లో చదువుతాం. ఎవరు నిద్రిస్తారు? దేవుని గురించి ఏం చదువుతాం మనం? ఆయన కునుకడు నిద్రపోడు అని దేవుని గురించి చదువుతాం మనం. ఈయన మానవునిగా, సంపూర్ణ మానవునిగా ఉన్నాడు కాబట్టి నిద్ర అవసరము మానవునికి అనేటువంటిది అక్కడ చూపించాడు. తర్వాత ప్రేమించాడు ఆయన. మానవుడు ఏ విధంగా ప్రేమించుకుంటా అలాంటి ప్రేమను వ్యక్తపరిచినట్టు చూస్తాం. తర్వాత కనికర పడినట్టు చూస్తాం. అర్థం చేసుకోండి. అంటే వేరే వాళ్ళని చూసినప్పుడు కనికర పడటం, జాలి పడటం, వాళ్ళ మీద ప్రేమను, కనికరాన్ని, కృపను చూపించటం అన్నమాట. ఇవన్నీ కూడా మానవునిలో ఉన్నటువంటి విషయాలు మనం చూస్తాం. ఇప్పటికి కూడా మనం చాలా సార్లు అక్కడక్కడ మనం కొంతమందిని గురించి గమనిస్తూ ఉంటాం. వాళ్ళు ఎవరైనా బీదవాళ్ళు కానీ, తర్వాత ఎవరైనా లేక ఉంటున్నటువంటి వాళ్ళు కానీ, అనారోగ్యంతో ఉంటున్నటువంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు కొంతమందికి కనికరం కలిగి వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళకి పరిచర్య చేస్తున్నట్టు చూస్తాం. ఇది ఎక్కడిది? దైవ లక్షణం. ప్రేమ అనేటువంటిది దైవ లక్షణం. కాబట్టి అర్థం చేసుకోండి. కనికర పడటం. అంతేకాదండి, కోపపడినట్టు కూడా చూస్తాం. యేసుప్రభు వారు కోపపడినట్టు చూస్తాము. ఎందుకు కోపము? మానవునిగా కోపము పడినట్టు చూస్తాం. అందుకనే మనం దేవుని వాక్యంలో చూస్తే ఆయన నిత్యము కోపించువాడు కాడు అనేది వాక్యంలో కూడా చదువుతాము. దేవుడు నిత్యము కోపించువాడు కాదు, ఆయన కోపము నిమిష మాత్రం ఉండును అని చదువుతుంటాం. గమనించండి. తర్వాత ఆయన ఏడ్చినట్టు కూడా చూస్తాం.
ఏడ్చినట్టు చూస్తాము. ఆయన యెరూషలేములో ప్రవేశించేటప్పుడు ఆయన అనేక విషయాల్ని గమనించి ఏడ్చినట్టు చూస్తాం. ఎవరు ఏడుస్తారు? దేవుడు ఏడవడు. మానవుడు సంపూర్ణమైన మానవునిగా ఏడ్చాడు. తర్వాత ఆయన చెమట, రక్తము, బాధ, మరణము, సమాధి ఇవన్నీ కూడా మానవునిగా భరించినట్టు మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభువు వారు సంపూర్ణమైనటువంటి మానవుడు. చాలా మంది అనుకుంటున్నట్లు ఆయన దేవుడు కాబట్టి ఆయన శోధన చేయించాడు, ఆయన దేవుడు కాబట్టి ఆయన పాపం చేయకుండా ఉన్నాడు. కాదు, సంపూర్ణమైన మానవుడు. అందుకని హెబ్రీ గ్రంథకర్త రాసేది ఏంటంటే, ఆయన మన వలెనే శోధింపబడినను పాపము లేని వాడుగా ఉన్నాడు అని రాస్తాడు. మన వలెనే శోధింపబడిన. అర్థం చేసుకుంటున్నారా? మన వలెనే శోధింపబడి అంటే మనం ఎలా శోధింపబడ్డాము? యేసు ప్రభువు ఆ విధంగా శోధింపబడ్డాడు అనేది అర్థం. అనగా అక్కడ ఆ శోధన యొక్క కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి. ఆ విధంగా శోధింపబడటము. యేసు ప్రభువు వారు మానవునిగా శోధింపబడ్డాడు, కానీ ఆయన ప్రతి శోధనకు నిలబడి పాపం చేయకుండా ఉన్నాడు. పేతురు అందుకని అలా రాస్తాడు, ఆయన పాపము చేయలేదు, ఆయనలో ఏ పాపము లేదు అని రాస్తాడు. దగ్గరగా ఆయన్ని గమనించినటువంటి పేతురు. అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. కాబట్టి మీరు ఏదైనా సరే ఇక్కడ విషయాల్లో మీకు ఇంకా తెలియాలి అని అనుకుంటున్నప్పుడు మీరు నాకు కొన్ని ప్రశ్నల తర్వాత మీరు చాట్ బాక్స్ లో పెట్టచ్చు. ఆ తర్వాత మనం వాటి గురించి డిస్కస్ చేయడానికి వీలవుతుంది అనమాట. నా వాయిస్ క్లియర్ గా వినపట్టలేదా మీకు? వినపడుతుందమ్మా? రైట్ రైట్. అంటే కొంతమంది వాయిస్ పెంచండి అంటే నా దగ్గర ఉన్నటువంటి కంప్లీట్ వాయిస్ ఇది. ఓకే ఓకే రైట్. ముందుకు వెళ్దాం మనం. యేసుక్రీస్తు మానవునిగా ఉండి కూడా పాపరహితుడు అనేది చూస్తున్నాం మనం. చూడండి, కొరింథీ పత్రికలో 2వ పత్రికలో 5వ అధ్యాయము 21వ వచనంలో మీరు చదివినట్లయితే ఆయన పాపము ఎరుగని వాడు అని అంటాడు. చూడండి అక్కడ ఒకసారి చదువుదామా? 2వ పత్రిక 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపము ఎరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. ఆయనలో పాపము లేదు. నేను ఇదివరకు కూడా చెప్పాను మీకు, ఎలా ఆయనలో పాపము లేదు అని అంటున్నప్పుడు మనము స్త్రీ పురుషుల కలయికతో పుట్టినటువంటి వారు కాబట్టి పాప నైజము మనలో ఉన్నది. కానీ ఆయన పురుషుని కలయిక లేని కన్యకకు జన్మించినటువంటి వాడు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించింది అని చదువుతుంటాం మనం. కొంతమంది ఏమంటారని అంటే అది అట్లా జరుగుద్ది, సైన్స్ కు విరుద్ధమైనటువంటిది అని అంటారు. కానీ క్రైస్తవ విశ్వాసంలో మనం గమనిస్తుంటున్నప్పుడు ఆయన ఈ సృష్టిని అంతటిని కూడా ఎలా సృజించాడు? కలుగునుగాక అంటే కలిగినవి. అలాంటప్పుడు అంత శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన ఒక స్త్రీ గర్భము నుండి పురుషుని ప్రమేయము లేకుండా రావటం అనేటువంటిది ఆశ్చర్యకరమైన విషయమేం కాదనమాట. ఆయనకు సాధ్యమే. అది మానవులమైనటువంటి మనకు అసాధ్యమైనటువంటి విషయాలుగా కనిపించవచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, పాపము ఎరుగని వాడు మన కొరకు పాపముగా చేయబడ్డాడని పౌలు రాస్తాడు. పాపము చేయలేదు అని పేతురు రాస్తాడు. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, 1 పేతురు గ్రంథం పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. హెబ్రీ పత్రిక 4:15 ఇందాక నేను జ్ఞాపకం చేశాను మీకు. చదవండి. మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని, చదవండి హెబ్రీ. మన ప్రధాన యాజకుడు బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని, మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. సమస్త విషయములలో
మన వలనే శోధింపబడ్డాడు, అందుకని ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు అని రాస్తూ ఉన్నాడు ఈ గ్రంథకర్త. అందుకని ఏమంటాడంటే 2:17 చూడండి, ఫిబ్రవరిలోనే 2:17 చూడండి, 18 చూడండి. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయన శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలిగినటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు మనము శోధనలో పడినప్పుడు మనం ఎప్పుడు కూడా అంటే నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు, నేను శోధనలో పడిపోతున్నాను అని అనుకుంటుంటాం అన్నమాట. కానీ ఆయన గురించి రాయబడ్డది ఏంటంటే శోధనలో పడినటువంటి వారికి సహాయం చేస్తాడు. దేని కొరకు? శోధనలో నుండి తప్పించుకొని రావటం కొరకు. అందుకని కొరింథీ పత్రికలో పౌలు ఇంకొక విషయం రాస్తాడు చూడండి, మొదటి పత్రిక 10వ అధ్యాయంలో చూడండి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చదవండి. అంటే శోధన వచ్చింది అనే విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాడు ఈ విషయాలన్నీ. చూడండి, మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఏమని రాయబడింది అక్కడ? మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అదొక విషయం. అంతేకాదు, చదువు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమున తప్పించుకునే మార్గం ఇస్తాడండి. దేవుని బిడ్డలారా గమనించండి, శోధనతో అంటే మనము సహించగలిగిన శోధనే ఆయన అలో చేస్తాడు. అంతేకాదు తప్పించుకునేటువంటి మార్గం కూడా ఆయన కలుగు చేస్తాడు. కానీ మనం ఎలా మరి శోధనలో పడతాము అని అంటే యాకోబు పత్రికలో చూడండి. యాకోబు పత్రికలో మొదటి అధ్యాయం, ఫిబ్రవరి పత్రిక తర్వాత యాకోబు పత్రిక ఉంటుంది. మొదటి అధ్యాయం అక్కడ మీరు చూసినట్లయితే 14వ వచనం చదవండి. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ఏమంటున్నాడు? స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడతాడు. అంతకంటే ఎక్కువ శోధన రాదు దేవుడు అలో చేస్తే. అంతేకాదు తప్పించుకునే మార్గం కూడా ఉంటది. కానీ మనం ఎందుకు పాపం చేస్తాము, ఎందుకు శోధనలో పడిపోతాము అని అంటే ఇదిగో దురాశ చేత, స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడతాడు. చాలా మంది ఏమంటారంటే నేను దేవుడు నన్ను శోధించాడండి అంటారు. తప్పు. దేవుడు ఎప్పుడు శోధించాడు. పైన రాయబడిన చూడండి ఆ మాట, 13వ వచనం చదవండి. దేవుడు కీడు విషయమై శోధింపబడినేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. అందుకని అంటాడు తర్వాత, స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాళ్ళమై ఆ పాపం చేయటానికి, శోధనలో పడిపోవటానికి పరిస్థితి అది. కాబట్టి ఆయన పాపము చేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఆయన యందు పాపమే లేదు, ఆయన యందు పాపమే లేదు. యోహాను పత్రికలో చూస్తాం ఈ విషయాలన్నీ మనం. మీరు తర్వాత చూడండి. తర్వాత ఆయనను బంధించిన యూదుల మాటలలో కూడా ఆయన ఎవరు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పిలాతు అంటాడు చూడండి, యోహాను సువార్త 19:4 చూడండి. పిలాతు ఏమంటాడో చూడండి 19:4. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు అని ఏం చేస్తున్నాడు? చదువు. మీకు తెలియనట్లు చదివామ్మా? వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనేను. కాబట్టి ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు అంటాడు. పిలాతు భార్య ఏమంది? మత్తయి సువార్త 27:19. మత్తయి సువార్త 27:19. ఇంకెవరైనా చదవచ్చు. మత్తయి సువార్త 27:19. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు
అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానము పంపెను. అయ్యా బాబు, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు నీవు అని ఆ విధంగా పిలాతు యొక్క భార్య చెప్పిన విధానాన్ని మనం చూస్తాం. తర్వాత ఆయనను అప్పగించినటువంటి యూదా ఏమన్నాడో చూడండి. మత్తయి సువార్త 27:4. మత్తయి సువార్త 27:4. ఇంకెవరైనా చదవచ్చు, సుస్మితానే కాదు. ఇక్కడే డైరెక్ట్ మీకు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు తీసి ఉంచుకోండి. చదువుతున్నారా? నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పాను. వారు దానితో నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితిని ఎవరంటున్నారు ఈ మాట? ఇస్కరియోతు యూదా. ఆయనను 30 వెండి నాణాలకి యూదులకు, ఆ యూద విరోధులకు, యేసుక్రీస్తు విరోధులకు అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా అంటున్నాడు అన్నమాట. ఏమని? నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేశాను అంటే రక్తములో అపరాధము లేనివాడు యేసు ప్రభువారు. రక్తములో అపరాధము లేనివాడు. అర్థం చేసుకోండి. అందుకనే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని రాస్తాడు. అంటే యేసు రక్తములో పాపము లేదు, మన రక్తములో పాపం ఉన్నది. అందుకనే మన నైజము పాప నైజము అని అంటాం మనం. అనగా మనము ఏది చేయాలనుకుంటామో దాన్ని చేయలేం మనం. ఏది చేయకూడదు అనుకుంటామో దాన్ని చేస్తాం మనం. అది మన పాప నైజం అన్నమాట. అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. కానీ యేసు ప్రభువారు ఆయన యొక్క రక్తములో అపరాధము లేనివాడు, ఆయన రక్తములో పాపము లేనివాడు. అర్థం చేసుకోండి ఈ విషయంలో. తర్వాత శిలో మీది దొంగ ఆయన ఏమంటున్నాడో చూడండి. లూకా 23:41. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి, ఈయన ఏ తప్పును చేయలేదు. వానికైతే తెలుసు, అర్థమైపోతుంది ఆయన లైఫ్ స్టైల్, ఆయన యొక్క జీవిత విధానం అర్థం చేసుకున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా వాళ్ళు. తర్వాత రోమా సైన్యాధిపతి లూకా సువార్త 23:47. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడు. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడు. రోమా సైన్యాధిపతి కూడా ఆ విధంగా అన్నారు. ఇవన్నీ కూడా మనకి బైబిల్లో రికార్డ్ చేయబడినటువంటి సత్యాలు. అనగా రాసినటువంటి వ్యక్తులు ఆ దినాల్లో ఉన్నటువంటి వారు, యేసు ప్రభు దినాల్లో ఉంటున్నటువంటి వారు, రాసినటువంటి వ్యక్తులు, మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా వారిలో ఎక్కువ మంది ఆయన జీవించిన కాలంలో ఆయనతో ఉంటున్నటువంటి వారు. కాబట్టి ఆయనను అబ్జర్వ్ చేసి ఆయన జీవిత విధానాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులు. ఇదంతా చరిత్రలో జరిగినటువంటి విషయాలు. ఇవన్నీ కూడా కట్టుకథలు కాదు. బైబిల్ ఒక విధంగా చరిత్రను తెలియజేస్తున్నటువంటి పుస్తకం. అంత మాత్రాన సామాన్యమైనటువంటి చరిత్రను తెలియజేసే పుస్తకం అంటానికి కాదు. ఇది దైవ గ్రంథము అని ఎందుకన్నారు? ఆత్మ ప్రేరేపణతో రాయబడినటువంటి విషయాలు దీంట్లో మనం చదువుతూ ఉంటున్నాం. తర్వాత ఆయన ఎందుకు శోధింపబడ్డాడు? ఆయన పాపం చేస్తాడని కాదు, కానీ పాపము చెయ్యడని రుజువుపరచుటకన్నమాట. అనగా ఆయనకి శోధనలు ఎందుకు వచ్చినాయి? ఆయన పాపము చేస్తే చూద్దామని కాదు, ఆయన పాపము చెయ్యడు అని రుజువు చేయటం. అందుకనే శోధనలు వచ్చాయి. కానీ మనకు శోధనలు ఎందుకు వస్తాయంటే మనము కూడా ఆయన వలె శోధింపబడ్డా కానీ పాపము లేకుండా ఉండటానికి ఒక బంగారమును అగ్నిలో వేసి బాగా ఆ కొలిమిలో తిప్పి 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 దాంట్లో ఉన్న మలినమంతా ఎలా తీసేస్తారో ఈ శోధనల ద్వారా, కష్టము ద్వారా, ఆ విధంగా మన హింసల ద్వారా మనము పరిశుద్ధమైనటువంటి రీతిలో తయారవుతాం. దేవుడు అందుకనే వాటిని ఆ విధంగా అనుమతిస్తాడు మన జీవితంలో. అంతేకాని శోధనకు కారకుడు కాదు, ఆయన అనుమతిస్తాడు అన్నమాట. అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ ఇంకా ఏదైనా విషయాలు ఈ వీటిలో మీరు తెలుసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు నాకు అంటే పర్సనల్ రూపంలో మీరు నన్ను అడగవచ్చు. ఆ తర్వాత
మనము కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత నెక్స్ట్ ఈ విషయాలకి వెళ్ళేటప్పుడు ఇది నెక్స్ట్ వీక్ చూద్దాం మనము. ఆయన యొక్క ఈ భూ సంబంధమైనటువంటి పరిచర్య ఎలా జరిగింది అనేటువంటిది మనం ఆయన యొక్క జీవిత విధానం, ఆయన బోధనా విధానం, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ చూద్దాం మనం. ఇప్పటి వరకు చెప్పినటువంటి అంశములన్నీ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకుని ఏదైనా సరే మీరు ఇప్పటి వరకు విన్న అంశాల్లో నన్ను మీరు ఏదైనా ప్రశ్నించాలి అని అనుకుంటే యూ కెన్ ఆస్క్ మీ.